పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉండే రెగ్యులర్ ఒక కన్‌ఫ్యూజన్ అని చెప్పొచ్చు. లైక్ ఏ సబ్జెక్ట్‌ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం అనేది పెట్టుకోవాలి అన్నది చాలా వరకి తెలీదు. అందులో మెయిన్‌గా ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆ సబ్జెక్ట్ స్టిల్ ఆన్ గోయింగ్. ఎందుకు అంటే డే టు డే మనకి టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది. కొత్త కొత్త అంశాలన్నీ కూడా చేరుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనం యూపీఎస్‌సికి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా ఒకటే కాంపోనెంట్స్ ఉంటాయి. కాకపోతే మన ఆలోచన విధానం చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిపరేషన్ యూపీఎస్సీ అనుకున్నట్లయితే అక్కడ అడిగే క్వెషనింగ్ ప్యాటర్న్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తూ ప్యూర్‌లీ అనలైటికల్‌గా థింక్ చేయాలి. ఇప్పుడున్న కాన్సెప్ట్స్ న్యూస్ పేపర్స్‌లో వచ్చేటువంటి కొన్ని కొన్ని టాపిక్స్ స్పెషల్‌గా వాటిపైన ఫోకస్ చేస్తూ, వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ పైన పట్టు సాధిస్తూ, మనం కొంత ప్రిపరేషన్ అనేది అలా మూవ్ అవుతున్నట్లయితే, మనకు కొద్ది రోజులకి దాని పైన ఒక ఐడియా వస్తుంది. అలా కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి. స్పేస్ అని, డిఫెన్స్ అని, బయోటెక్నాలజీ అని, ఎనర్జీ సెక్టార్ అని, న్యూక్లియర్ టెక్నాలజీ అని, అదేవిధంగా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఈ టాపిక్స్ కాకుండా ఇంకెక్కడే గాని క్వెషన్స్ అనేది అడిగేదానికి స్కోప్ లేదు. అలా మనకి ట్రెడిషనల్‌గా ఎప్పటినుంచో ఈ నేను చెప్పినటువంటి టాపిక్స్ నుంచి ఆ క్వెషన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్‌సి గురించి ఆలోచిస్తే అదంతా ఇంతకుముందు క్వెషన్ పేపర్స్‌ని చూసి అనలైటికల్‌గా క్వెషన్స్ ఎలా అడుగుతున్నారనేది మనం ఆ వేలో ముందుకెళ్ళాలి. మరి ఇంక గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ఈ మధ్య కాలంలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 గూడా ఆల్‌మోస్ట్ యూపీఎస్‌సి క్వెషన్స్ అనేది ఎలా ఉంటున్నాయో, అదే ప్యాటర్న్‌లో వీళ్ళు కూడా అదే విధంగా క్వెషన్స్ అనేది డిజైన్ జేస్తున్నారు. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌ని సెపరేట్ చేయకుండా అన్ని ఎగ్జామ్స్‌కి ఒకేలాగా అన్నట్లు మనం థింక్ జేసి చదువుకుంటే, మనం యూపీఎస్‌సిలో కొంత హెల్ప్ అవుతుంది. కాకపోతే మెయిన్ పార్ట్ ఏందంటే ఇక్కడ గ్రూప్స్ ఎగ్జామినేషన్ మేడం. అది తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి గ్రూప్స్ ప్యాటర్న్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక కీ పార్ట్, కోర్ సబ్జెక్ట్ కిందకి అనుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళకనుకోండి, గ్రూప్ 2 వాళ్ళకి 75 మార్కులు అదే ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 వాళ్ళకి కూడా మెయిన్స్‌లో 150 మార్కులకుంది. తెలంగాణలో కూడా గ్రూప్ 1లో మెయిన్స్‌లో ఒక 100 మార్క్స్‌కు, ప్రిలిమ్స్‌లో అరౌండ్ ఒక 25 మార్క్స్‌కి అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, సబ్జెక్ట్ అనేది ఒకటే మేడం. కాకపోతే మన అప్రోచ్ అనేది కొంత అటు ఇటు చేంజ్ అవుతూ ఉండాలి మేడం.